మా ప్రేమ గల తండ్రి, ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మీ నామానికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకొంచున్నాం తండ్రి. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకునైనా మీ ప్రేమను మా ఎడల చూపిస్తూనే మమ్మల్ందరినీ కాపాడుతున్నందుకు కృతజ్ఞతలు దేవా. పాటలతోనైనా మా జీహా ఫలాన్ని మీకు అర్పించాం తండ్రి. అమూల్యమైన శ్రేష్టమైన మీ మాటలనైనా ధ్యానించడానికి సిద్ధపడుతున్నాం తండ్రి. మాకు తోడుగా ఉండండి దేవా. పరిశుద్ధాత్మ సహాయంతో ముందుకు నడిపించునైనా మీ మాటలని తండ్రి విని ఆ వాక్య ప్రకారం ప్రవర్తించే కృపను మా అందరికీ దయచేయమని కోరుతూ, ఈ కార్యక్రమం అంతట్లో మాకు తోడుగా ఉండమని కోరుతూ, క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. కాడి మోయుట అనేటువంటి అంశంతో దేవుని మాటలు మనము ధ్యానించుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుకుందాం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. చాలం. విలాప వాక్యములు అనగానే ఇర్మియా గారు ఇశ్రాయేలీయుల గురించి విలపించినటువంటి సందర్భం ఈ విలాప వాక్యములలో కనబడుతుంది. ఇందులో వ్రాయబడినటువంటి దేవుని మాట, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. కాడి అనగానే మనందరికీ సుపరిచితం. కాడి అనగానే 2 ఎద్దులు, వాటి మెడ మీద కాడి పెట్టి ముందుకు తీసుకెళ్ళటం, దానితో సేద్యం చేయించటం కాడి. రైతు ఆ ఎద్దుల చేత సేద్యం చేయించుకుంటాడు. అంటే సేద్యం చేయటము, సేవ చేయటము, దాస్యము చేయటం. ఆ ఎద్దులు ఆ రైతుకు దాస్యం చేయటం, సేవ జరిగించటం. ఎంతకాలం? అవి ఉన్నంత వరకు. దానినే కాడి మోయుట అని అంటాం. ఇక్కడ యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యవన కాలం అంతా కూడా, తన జీవితం అంతా కూడా తండ్రి అప్పగించినటువంటి ఘనమైన పరిచర్యను ఆయన ఒక కాడిగా తన జీవితంలో మోశాడు. మనలను రక్షించటానికి, మనలను నిత్యరాజ్యం చేర్చటానికి మన కొరకు యేసుక్రీస్తు వారు తండ్రి అప్పగించినటువంటి కాడిని ప్రభు తన భుజస్కంధాల మీద మోశాడు. అందుకని కాడి గురించి మాట్లాడుతూ, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. కాడి అనగా సేవ చేయటము, దాస్యము చేయటము అని అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు తాను బ్రతికిన దినములన్నీ కూడా తండ్రి అయినటువంటి దేవుడికి సేవ జరిగించాడు. అలాగనే మరొక కాడి గురించి మనము ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయంలో ఆ విషయాన్ని ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథం
27వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథం 27వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుంటూ అలా కిందికి వద్దాం. మనకు ఒక విషయం అర్థం అవటానికి. ఇర్మీయా గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం నుంచి. యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము. వాటిని యెరూషలేమునకు యూదారాజైన సిద్కియా యొద్దకు వచ్చిన దూతల చేత ఏదోము రాజునొద్దకును, మోయాబు రాజునొద్దకును, అమ్మోనీల రాజునొద్దకును, తూరు రాజునొద్దకును, సీదోను రాజునొద్దకును పంపుము. మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలెనని ఈ ఆజ్ఞ వారితో చెప్పుము. మీరు మీ యజమానులకు తెలియచేయవలెనని సైన్యములకు అధిపతి అయిన ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చినదేమనగా, అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమిని, భూమి మీదనున్న నరులను, జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమిని, భూమి మీదనున్న నరులను, జంతువులను నేనే సృజించాను. భూమిని నేనే సృజించాను, భూమి మీద ఉన్నటువంటి నరులను నేనే సృజించాను, జంతువులను నేనే సృజించాను. వీటన్నిటినీ ఎవరికి ఇచ్చుట నాకు న్యాయమని తోచును వారికే ఇస్తాను. అంటే వారికి హ్యాండ్ ఓవర్ చేస్తాను, వారి క్రిందికి పంపిస్తాను, వారికి దాస్యం చేయడానికి పంపిస్తాను అన్నట్టుగా మాట్లాడుతాను. కింద చదువుకుందాం. ఇప్పుడైతే దేశములన్నింటినీ, దేశములు అంటే గ్రామాలన్నీ కలిపితే మండలము, మండలాలన్నీ కలిపితే జిల్లా, జిల్లాలన్నీ కలిపితే రాష్ట్రము, రాష్ట్రాలన్నీ కలిపితే దేశము, దేశాలన్నీ కలిపితే ప్రపంచం. అక్కడ ఏమన్నాడంటే దేశములన్నింటినీ, అంటే ఎన్ని దేశాలు భూమి మీద ఉన్నాయో ప్రపంచముగా, దేశములన్నింటినీ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. అంటే దేవుడు ఎవరికి 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 వశం చేస్తానంటున్నాడు? నెబుకద్నెజరు. అతని వశం చేయుచున్నాను. అతన్ని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశం చేయుచున్నాను. అంటే ఎవరికి సేవ చేయాలి? నెబుకద్నెజరుకి. ఎవరెవరు చేయాలి? మనుష్యులు చేయాలి, భూజంతువులు చేయాలి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి జంతువులన్నీ మనుషులుగా మనందరము, మనకు సేవ జరిగించే పెద్ద ఆయన ఎవరు? రాష్ట్రానికి ఆయన హ్యాండ్ ఓవర్లో మనం ఉన్నాం, ముఖ్యమంత్రి గారు కదా. అలాగే అక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే జంతువులు, మనుషులు వీరందరూ ఎవరికి సేవ చేయాలి? నెబుకద్నెజరుకు సేవ చేయాలి. అతని స్వదేశమునకు కాలము వచ్చు వరకు సమస్త జనులు అతనికిని, అతని కుమారునికిని, అతని కుమారుని కుమారునికిని దాసులై ఉందురు. దగ్గరగా 3 తరాలు చెప్పేస్తున్నాడండి. అతనికిని, అతని కుమారునికిని, అతని కుమారుని కుమారునికిని. 4 తరాలా? 3 తరాలు దాసులై ఉందురు. ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతని చేత దాస్యము చేయించుకొందురు. ఏ జనము, ఏ రాజ్యము
బబులోను రాజైన నెబుకద్నెజరునకు దాస్యము చేయనొల్లక బబులోను రాజు యొక్క కాడిని తన మెడ మీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనము చేయించు వరకు ఆ జనమును ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను శిక్షిస్తాను. అంటే ప్రజలందరూ కూడా ఎవరికి దాసోహం అవ్వాలి? నెబుకద్నెజరుకి. ఎవరికి సేవ చేయాలి? నెబుకద్నెజరుకి. అతన్ని కింద సేవ చేసే విధంగా ఉండటమే కాడిని అని అన్నాడు. కాడి అనగా అర్థం ఏంటి? అతనికి సేవ చేయటమే, అతని కింద దాసోహం అవటమే, అతనికి దాస్యం చేయటమే. దాస్యం చేసే, సేవ చేసే విధానాన్ని బైబిల్ ఏమంటుందంటే అతడు పెట్టినటువంటి కాడిని మోయడమే అని అంటుంది. అంటే అతనికి దాస్యం చేయటమే, అతనికి సేవ చేయటమే నెబుకద్నెజరుకి. ప్రజలందరూ, భూజంతువులన్నీ కూడా ఎవరికి సేవ చేయాలి? నెబుకద్నెజరుకు సేవ చేయాలి. ఈ మాట ఎవరు చెబుతున్నారు? సాక్షాత్తు దేవుడే చెబుతున్నారు. ఒకవేళ అతన్ని కాడిని ఎవరు తమ మెడ మీద పెట్టుకోరో, అంటే అతని సేవ, అతనికి దాస్యం చేయడానికి ఎవరైతే ఇష్టపడరో, అతని కింద సేవ చేయడానికి ఎవరైతే ఇష్టపడరో వారిని నేనే శిక్షిస్తాను. ఎలా శిక్షిస్తాను? ఖడ్గము చేత శిక్షిస్తాను, తెగులు చేత శిక్షిస్తాను, కరువు చేత శిక్షిస్తాను అని దేవుడే సెలవిస్తున్నాడు. అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఎవరికి సేవ చేయాలంటే నెబుకద్నెజరుకి సేవ చేయాలి. ఎవరికి దాస్యం చేయాలంటే నెబుకద్నెజరుకి దాస్యం చేయాలి. ఎవరు ఆయన సేవకు, ఆయన దాస్యానికి లోబడరో వారిని దేవుడే శిక్షిస్తానని అంటున్నాడు. అంటే అతనికి సేవ చేయటమే దాస్యం, అతనికి సేవ చేయటమే కాడిని వారి భుజముల మీద పెట్టుకోవటం. ఇది నెబుకద్నెజరు కాలములో దేవుడు చెప్పినటువంటి ఒక కాడి. రైట్, మరొక కాడి చూద్దాం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 10వ వచనం. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవునిని శోధించుచున్నారు? ఓకేనండి. మనమైనను మన పితరులైనను మోయలేని కాడి అని అన్నాడు. మనము మోయలేము, మన పితరులు మోయలేరు. అదొక కాడి అన్నాడు. ఆ కాడినే శిష్యుల మెడ మీద పెట్టి మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఆ కాడి ఏంటంటే ధర్మశాస్త్రం అన్నటువంటి కాడి. మరి ఆ కాడిని మన పితరులు కానీ, అంటే అప్పటికి పేతురు గారు మాట్లాడేటువంటి సమయానికి, పౌలు గారు మాట్లాడేటువంటి సమయానికి, అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆ కాడిని ఎవరైనా మోయగలిగారా? పాత నిబంధన అన్నటువంటి కాడిని రాజులు కానీ, ప్రవక్తలు కానీ, ఆనాటి ప్రజలు కానీ సంపూర్ణంగా ధర్మశాస్త్రం అన్నటువంటి కాడిని వారు మోయగలిగారా? ఆలోచిస్తే ఎవ్వరూ మోయలేకపోయారండి. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారము ఎవరును దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడటానికి ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆజ్ఞలన్నిటినీ సంపూర్ణంగా ఎవరు కూడా నెరవేర్చలేదు.
అందుకనే మన పితరులు ఆ కాడి మోయలేకపోయారు. అలాగని మనము కూడా ఆ కాడి మోయలేకపోయాము. మన పితరులైనను మనమైనను మోయలేనటువంటి కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు దేవునిని శోధించుచున్నారు అని అన్నాడు. పాత నిబంధన ఆజ్ఞలు, ధర్మశాస్త్రాన్ని ఆలోచిస్తే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధగును. ధర్మశాస్త్రంలో ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే మిగతా ఆజ్ఞలన్నిటి విషయంలో ఏమైనట్టు? అపరాధులైనట్టే, తప్పిపోయినట్టే అని చెబుతూ, వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దని చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి. అంటే వ్యభిచారం చేయలేదు, కానీ ఏం చేశాడు? నరహత్య చేశాడు. నరహత్య చేశాడంటే ధర్మశాస్త్రం అంతటి విషయంలో ఏమైనట్టు? దోషి అయినట్టు. అంటే వ్యభిచారం చేయొద్దని చెప్పాడు, నరహత్య చేశాడు. తను అనుకుంటాడు నేను ధర్మశాస్త్ర విషయంలో బాగానే ఉన్నాను అని అనుకుంటాడేమో. కాదు కాదు కాదు, ఖచ్చితంగా మిగతా ఆజ్ఞలన్నిటి విషయంలో నువ్వేమైపోయావు? అపరాధివైపోయావు అని అంటున్నాడు. అంటే ఈ లెక్కన ధర్మశాస్త్రమును పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ విషయాలలో ఆ యొక్క కాడిని ఎవరు కూడా మోయలేకపోయారు, సంపూర్ణంగా నెరవేర్చలేకపోయారు. కాబట్టి మనమైనను మన పితరులైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి వారిని ఎందుకు మీరు శోధించుచున్నారు? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు సిద్ధపడండి అని చెప్పాడు దేవుడు. విశ్రాంతి దినమున ఎవరైనా వెళ్ళి పుల్లలు ఏరుతూ ఉంటే వారిని ఏం చేయమన్నాడు? విశ్రాంతి దినమున ఎవరైనా పుల్లలు ఏరుతూ ఉంటే వారిని ఏం చేయమన్నాడు? రాళ్లతో కొట్టి చంపమన్నాడు. మరి కష్టమే కదండి. విశ్రాంతి దినమున మీరు ఏ పని చేయకూడదు. మరి పనులు చేసుకుంటున్నారా? విస్తారంగా పనులు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఏమయ్యారు? ధర్మశాస్త్ర ఆజ్ఞ విషయంలో వాళ్ళు ఏమైపోయారు? దోషులైపోయారు, అపరాధులైపోయారు. అంటే ఇప్పుడు ఆ కాడిని ఎవ్వరు కూడా మోయలేనటువంటి పరిస్థితి. మరి ఎవరు మోశారు దానిని? ఎవరు మోశారు? గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు కలిసి ఉంటే చదువుకుందాం. ఆత్మను గురించినటువంటి వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చారు? ఎవరు ధర్మశాస్త్రం అనే శాపము నుండి మనకు విమోచన కలిగించారంటే యేసుక్రీస్తు వారే చేశారండి. అంటే రాజులు కానీ ప్రవక్తలు కానీ ఎవరు కూడా సంపూర్ణంగా ధర్మశాస్త్రమును నెరవేర్చలేకపోయారా? నెరవేర్చలేకపోయారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త
మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని మీరు తలంచొద్దు. అంటే వారి వారి మనసుల్లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? ఈయనేదో కొత్త బోధ చేస్తున్నాడు, ధర్మశాస్త్రమును ప్రవక్తల వచనాలను కొట్టివేయడానికి వచ్చినట్టుగా ఉన్నాడు అన్న వాళ్ళ ఉద్దేశాన్ని గ్రహించిన యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయటకు వచ్చితినని మీరు తలంచకండి. నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. అంటే దీన్ని సంపూర్ణంగా ఎవరు నెరవేర్చాలి? యేసుక్రీస్తు వారు మాత్రమే నెరవేర్చాలి. మరి నెరవేర్చారా? నెరవేర్చారు. లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అంటే ధర్మశాస్త్రములో ఉన్నటువంటి సంగతులు, ప్రవక్తలు చెప్పినటువంటి సంగతులు అన్నిటినీ ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? నెరవేర్చాడు. ప్రవక్తల వచనములనైనను ధర్మశాస్త్రములను కొట్టివేయవచ్చితినని మీరు తలంచకండి, నెరవేరుస్తాను. అంటే ధర్మశాస్త్రం అన్నటువంటి కాడిని మన పితరులు మోయలేకపోయారు, మనము మోయలేకపోయాము. దాని నుంచి విముక్తి కలిగించింది ఎవరంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు కలిసి ఉంటే చదువుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13, 14. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, అంటే శరీరమందు సున్నతి పొందని వారెవరు? అన్యులు. అంతే కదా. సున్నతి ఎవరికి? ఇశ్రాయేలుకు మాత్రమే. సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. అంటే దేన్ని తీసివేశాడు యేసుక్రీస్తు వారు? సిలువకు దేన్ని కొట్టేశాడంట? పత్రమును. అలా కిందికి వచ్చేస్తే 16వ వచనంలో, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇవ్వకండి. అంటే అది ఎవరు చేయాలి? అది ఇశ్రాయేలుకు సంబంధించింది. అది ఈరోజు మీరెందుకు పాటిస్తారు? మిమ్మల్ని విశ్రాంతి దినం అన్న వాటి విషయంలో మీకు ఎవరు కూడా తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వద్దు అని అంటున్నాడు. మీరు ఈరోజు ఇలా ప్రత్యేకంగా ఈ శనివారాన్ని ఇలా నువ్వు పాటిస్తున్నావే, ఇది కరెక్ట్ కాదు కదా అని మిమ్మల్ని ఎవరు కూడా పాయింట్అవుట్ చేయొద్దు అన్నాడు. తీర్పు తీర్చే అవకాశం ఇవ్వద్దు అంటున్నాడు. ఇవి రాబోవు వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉంది. అంటే ఆ పాత నిబంధన అన్నటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆ కాడిని మనమైనను మన పితరులైన మోయలేకపోయారు. అది యేసుక్రీస్తు తన శరీరమందు తీసివేశాడు, దాన్ని నెరవేర్చాడు,
కొట్టివేశాడు అని చెప్తూ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును. ధర్మశాస్త్రాన్ని ఏమంటున్నాడు? ద్వేషం అని అంటున్నాడు. ద్వేషం అని ఎందుకన్నాడు? ధర్మశాస్త్రం ఎవరు పాటించాలి? ఇశ్రాయేలు మాత్రమే పాటించాలి. మరి అన్యజనుల పరిస్థితి ఏంటి? అవకాశం లేదు. ఒకవేళ అన్యజనులు వస్తామంటే కుదరదు. అందుకనే మీకును మాకును ఉండినటువంటి ద్వేషము, మీకును మాకును ఉన్నటువంటి ద్వేషము అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును. అంటే ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరు పాటించాలి? ఇశ్రాయేలు మాత్రమే పాటించాలి. ఈ ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత యేసుక్రీస్తు ఏం చేశాడంటే తన శరీరమందు విధి రూపకమైన ద్వేషమైనటువంటి ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? కొట్టివేశాడు. దాన్ని పత్రమును సిలువకు మేకులతో కొట్టేశాడు. దాన్ని తీసివేశాడు. ఆయన నెరవేర్చాడు, తీసివేశాడు. కొట్టివేశాడు, తీసివేశాడు. తన శరీరం ఏం చేశాడంట? కొట్టివేశాడు. కొట్టివేసి మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏకము చేశాను. ఉభయులంటే ఎవరు? దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలీయులు కానీ అన్యజనులు. వీళ్ళిద్దరిని ఏం చేశాడు? ఉభయులను ఒకటి చేశాడు, అంటే ఏకం చేశాడు. అంటే ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారము నేను యూదుడనని చెప్పుకోవడానికి అవకాశం లేదు, నేను ఇశ్రాయేలునని చెప్పడానికి అవకాశం లేదు, నేను గ్రీసు దేశస్థునని చెప్పడానికి అవకాశం లేదు. మరి ఎవరని చెప్పుకోవాలి? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు కాబట్టి ఇందులో యూదుడని, క్రీస్తు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని భేదమేమీ లేదు. వీరందరినీ ఒక్క నూతన పురుషునిగా సృష్టించాడు. ఆ నూతన పురుషుడు ఎవరంటే క్రైస్తవుడు. ఆ నూతన పురుషులు ఎవరండి? క్రైస్తవులు. ఉభయులను ఏకం చేశాడంటే ఇప్పుడు ఇశ్రాయేలీలని, మనల్ని అందరినీ కలిపి దేవుడు ఏమన్నాడంటే ప్రపంచం యావత్తు అందరూ కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత వీళ్ళ పేరేంటి? క్రైస్తవులు. యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే దాన్ని తీసివేసి ఉభయులను ఏకం చేశాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. తగ్గిపోవచ్చున్న అన్న దగ్గర చిన్న అంకి పెట్టాడు చూడండి. కొట్టివేయబడడానికి సిద్ధంగా ఉంది అంటే నేను అది ముందు చదివించాను, తర్వాత చదివిస్తున్నాను. కొట్టివేయబడటానికి సిద్ధంగా ఉంది అన్నట్టుగా తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు, అంటే బైబిల్లో ఎన్ని నిబంధనలు ఉన్నాయి? 2 నిబంధనలు. ఒకటి పాత నిబంధన, ఒకటి క్రొత్త నిబంధన. పాత నిబంధన అనగానే మనకు అర్థమైపోవాలి. అది
పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసిగే నిలిచి ఉంది. అంటే ఎక్కడ కొట్టివేయబడింది పాత నిబంధన? క్రీస్తునందు కొట్టివేయబడిందండి. అంటే ఆ కాడిని మన పితరులు మోయలేకపోయారు. అప్పటికీ వర్తమాన కాలంలో వాళ్ళు మాట్లాడుతున్న సమయానికి వారు మోయలేకపోయారు. అలాగని ఇప్పుడును మనం మోయలేము. పాత నిబంధన అన్నటువంటి ఆ కాడిని అప్పటికి ఇప్పటికీ ఎవ్వరును మోయలేరు. దానిని సంపూర్ణంగా ఎవరును కూడా నెరవేర్చలేరు. ఇంకనూ పాత నిబంధన ప్రకారము, ఇంకనూ ధర్మశాస్త్ర ప్రకారము మేము ఇలాగనే కొనసాగిస్తాము అని అంటే గనక మన పరిస్థితి ఏముంటున్నాడంట చూడండి, ఎంత దారుణంగా ఉందో. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడ్డారు. ఇది ఎంత ప్రమాదమో చూడండి. ధర్మశాస్త్రం అన్నటువంటి ఆ కాడిని ఎవరు మోయలేకపోయారు కదా, మరలా ఇప్పుడు మేము మోస్తామంటే అది చాలా ప్రమాదం అంటున్నాడు. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. అలాగని కృపలో నుండి కూడా తొలగిపోయి ఉన్నారు. ఏలయనగను మనము కృపచేతనే విశ్వాసము ద్వారానే రక్షింపబడ్డామే తప్ప, మనం కృపచేత విశ్వాసం ద్వారా రక్షింపబడ్డామే తప్ప ధర్మశాస్త్ర ప్రకారం క్రియల వలన మనం రక్షించబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము నీతిమంతులుగా క్రియల వలన ఎవరు తీర్చబడలేరు. ధర్మశాస్త్రము మరొక నీతిని చెబుతుంది. ఆ నీతి ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు అని చెప్పారు. ఆ యేసుక్రీస్తులో నుంచి కూడా బయటికి తొలగిపోయి ఉన్నారు అని అంటున్నాడండి. అంటే ధర్మశాస్త్రం అన్నటువంటి కాడిని మన పితరులు కానీ మనము కానీ ఎవ్వరము మోయలేము. అంత కఠినమైనది. మరి దానిని ఎవరు మోశారు, ఎవరు తీసివేశారు, ఎవరు నెరవేర్చారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా దాన్ని నెరవేర్చి తీసివేసి ఆయన ఒక కొత్త కాడిని మన మీద పెట్టాడు. ఓకే, మొదటి కాడి ఏమనుకున్నాం? నెబుకద్నెజరు. రెండవ కాడి ధర్మశాస్త్రం. మూడవ కాడి యేసుక్రీస్తు వారు మన మెడ మీద పెట్టాడు. అది చాలా ఉన్నతమైనది, శ్రేష్టమైనది. మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. అంటే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా. అంటే విశ్రాంతి ఎక్కడ లేదు? పాత నిబంధనలు విశ్రాంతి లేదు. ఇంతకు ముందు మీరు ఆచరిస్తున్నటువంటి వాటిలో ఎక్కడ విశ్రాంతి లేదు. నా దగ్గరికి వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెబుతూ, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక ఇప్పుడు మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఇప్పుడు ఏం చేయాలి? నా కాడిని మీ మీద ఎత్తుకొనండి. మరి ధర్మశాస్త్రం అన్న కాడి మా వల్ల కాదయ్యా. నెబుకద్నెజరు కాడి అక్కడ ఎవరైతే వద్దన్నారో 3 విధాలుగా తీసేస్తా అన్నాడు దేవుడు. కాబట్టి ఆ 2 కాడులు మన వల్ల కాదు. కానీ యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, నా కాడిని మీ మీద ఎత్తుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి. నా కాడిని మీ మీద పెట్టుకోనండి, నా యొద్ద నేర్చుకోనండి. నా యొద్ద నేర్చుకోండి, నా కాడి మీ మీద పెట్టుకోండి. నా కాడి ఎలాంటిదో తెలుసా?
ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. నిజమే కదా. ఇప్పుడు ధర్మశాస్త్రం అన్న కాడి ఎలా ఉంది? కఠినంగా ఉంది. నెబుకద్నెజరు కాడి ఎలా ఉంది? కఠినంగా ఉంది. మరి యేసుక్రీస్తు కాడి ఎలా ఉంది? సులువుగా ఉందన్నట్టు, తేలికగా ఉందన్నట్టు. ఎలా? ఏ విధంగా? సులువుగా తేలికగా అన్నాడు. యేసుక్రీస్తు వారి కాడి, నా కాడి మీ భుజముల మీద పెట్టుకోండి, మీ మీద ఎత్తుకొనండి, నా యొద్ద నేర్చుకొనుడి, నా కాడి సులువుగాను తేలికగాను ఉంది. అంటే ధర్మశాస్త్రం లాగా లేదా? లేదండి. చూద్దాం. ధర్మశాస్త్రం అన్న కాడిలో యేసుక్రీస్తు ఏం చెబుతున్నాడో మత్తయి సువార్త 5వ అధ్యాయము, అది ఎంత కష్టమైంది, ఇది ఎంత సులువైందో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, అంటే యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు, నా మాటలు నేర్చుకోమన్నాడు కదా, నా కాడి మీ మీద ఎత్తుకోండి అన్నాడు కదా, నా మాటలు నేర్చుకోండి, నా యొద్ద నేర్చుకోండి అని అన్నటువంటి యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నరహత్య చేయవద్దన్నటువంటి మాట పూర్వీకులతో చెప్పమన్న మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పున్నది ఏమిటంటే, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, నరహత్య చేయడం సులువా కష్టమా? ఆలోచించండి. నరహత్య చేయడం సులువా కష్టమా? దానికోసం కొన్ని ప్లాన్లు వేయాలి కదా. కష్టంతో కూడుకుంది, చాలా ఇబ్బందిగా కూడుకుంది. కానీ యేసుక్రీస్తు ఏం చెప్పారు తెలుసా? మనము యేసుక్రీస్తులో బాప్తిసం అన్నటువంటి కార్యక్రమంలో నిజంగా మనం చచ్చిపోయి తిరిగి లేయాలి. అంటే విత్తనము చచ్చి అది మరలా తిరిగి లేచినప్పుడు విస్తారంగా ఫలిస్తుంది. క్రీస్తులో నిజంగా మనము తిరిగి బ్రతికినప్పుడు యేసుక్రీస్తు యొక్క నీతి మన జీవితంలో ఉబుకుతుంది, విస్తారంగా ఫలిస్తుంది. ఆయన యొక్క నీతి, ఆయన యొక్క గొప్ప లక్షణాలు మనలో విస్తారంగా డెవలప్ అవుతాయి, అభివృద్ధి అవుతాయి. ఆ విషయంలో క్రీస్తు వారు మాట్లాడుతూ, నేను మీతో చెప్పున్నది ఏమిటంటే, అక్కడ నరహత్య చేస్తే తప్పైంది కదా. నేను మీతో ఏం చెబుతున్నానంటే, మీ సహోదరుని మీద మీరు కోపగించుకోకండి. ఇది సులువేగా. ఏమంటే కోపగించుకోకుండా ఉండడం సులువేగా. సులువు కదా. సులువే. అంటే ఎప్పుడు సులువు అవుతుంది? యేసుక్రీస్తులో నిజంగా మనం బ్రతుకుతున్నప్పుడు సులువు అవుతుంది. యేసుక్రీస్తులో కనుక లేవనుకో, కక్ష, కుట్ర, పగ, ద్వేషం ఇవన్నీ పెళ్ళిబుగుతాయి. కానీ యేసుక్రీస్తులో నిజంగా మనము బాప్తిసం అనేటువంటి కార్యక్రమంలో చచ్చిపోయి తిరిగి బ్రతికితే, విత్తనము చచ్చిపోతే అది విస్తారంగా ఫలిస్తుంది. అలా ఫలించేటువంటి గుణగణాలు మనలోకి వస్తే ప్రభువులో ఉన్నటువంటి మనము, ఎందుకులేండి అన్ని ప్రభు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు, ఎందుకులే అని వదిలేసి పక్క వచ్చేస్తాం. అంటే మన సహోదరుని మీద కోపగించుకోవాల్సిన అవసరత లేదు. ఎప్పుడు క్రీస్తులో మనం ఉంటే సహోదరుని మీద కోపగించుకోవాల్సిన అవసరం లేదు. శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండటానికి ప్రయత్నించేయండి. సమాధానంగా లేవా, ఎందుకులే బాబు, నీకు నాకు లేని తలనొప్పులు, నేను దేవుని దగ్గర ఎందుకు దోషిని అవ్వాలి? నీ బాధ నీది, నా బాధ నాది, నీ దారి నీది, నా దారి నాది. అలా ముఖం తప్పించుకొని వచ్చేస్తే సులువైపోతుంది. కోపగించుకొని, రేయ్ నువ్వు ద్రోహివిరా, నువ్వు వ్యర్థుడవురా, నువ్వు దుర్మార్గుడవురా అని ఈ మాటలనేదానికంటే, ఇలా చేస్తే, అలా అనేసి నువ్వు ఆదివారం వచ్చేసి దేవుడా తండ్రి నన్ను అనేసి
ఇక్కడ ఏదో అర్పణ అర్పించేస్తానంటే, నీ అర్పణ అక్కడ వదిలిపెట్టరా బాబు, నువ్వు ముందెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. అంటే యేసుక్రీస్తు వారు సులువైన మార్గాన్ని చెబుతూ, నరహత్య చేసేదానికంటే అది కష్టమైన పని కదా. నీ సహోదరు మీద కోపగించుకోకుండా ఉండటం సులువు, వ్యర్థుడు అనకుండా ఉండటం సులువు, ద్రోహి అనకుండా ఉండటం సులువు. ఎప్పుడు? క్రీస్తులో మనం ఎదుగుతున్నప్పుడు, క్రీస్తులో మనం ఫలిస్తున్నప్పుడు. మరి నా కాడి సులువుగా ఉంది కదా? నా కాడి సులువుగా ఉందా లేకుంటే భారంగా ఉందా? మీరు ఇలా ఆలోచిస్తే, నాలో మీరు ఫలిస్తే నా కాడి సులువే. నిజమే కదా? నేను క్రీస్తునందు అతన్ని క్షమిస్తున్నాను, యేసుక్రీస్తులో నేను అతన్ని వదిలేస్తున్నాను, అంతే. పేతురు గారు అడిగారు, ప్రభువా నీ బోధ వింటంటే చాలా కష్టంగా ఉంది, ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించుట ఒంటె సూది బెజ్జంలో దూరుట చాలా దుర్లభం అంటున్నావు కదా, చాలా కష్టం అంటున్నావు కదా, ఇలాగైతే ఎవరు వచ్చేస్తారు నీ దగ్గరికి అనగానే ప్రభు అంటాడు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యం. అంటే దేవుడికి సమస్తం సాధ్యం కాబట్టి మీరే పరలోకంలో ఉండిపోండి, మాకెందుకు ఈ జీవితం అన్నట్ట కాదు. మనిషి దేవుని ఆలోచనలోకి వెళ్ళి ఆలోచిస్తే సాధ్యమవుతుంది, మనిషిగా ఆలోచిస్తే సాధ్యం కాదండి. ఆ విషయంలో యేసుక్రీస్తు అన్నాడు, నా కాడి మీ మీద ఎత్తుకోనండి, అది తేలిగ్గా ఉంటుంది, సులువుగా ఉంటుంది. కాబట్టి తేలికైన సులువైనటువంటిది ఏంటంటే, ఒక వ్యక్తిని చంపడం అనేది చాలా కష్టం కదా, అదేదో నువ్వు కోపగించుకోకుండా ఉంటేనే బెటర్ కదా, ద్రోహి అనకుండా చెప్పకుండా ఉంటేనే బెటర్ కదా, వ్యర్థులని చెప్పకుండా బెటర్ కదా. అందుకే ప్రభు చెప్పాడు, నా కాడి చాలా సులువుగా ఉంటుంది. మరి కోపగించుకోకుండా, వ్యర్థులని చెప్పకుండా, ద్రోహి అని చెప్పకుండా మన మనసును, మన నాలుకని యేసుక్రీస్తులో జాగ్రత్తగా కాపాడుకుంటే, దేవుని నీతిలో మనం ఎదుగుతూ ఉంటే యేసుక్రీస్తు కాడి మనకు సులువుగా ఉంటుంది. 27వ వచనం, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. అంటే అక్కడ వ్యభిచారం చేస్తేనే తప్పన్నాం కదా, ఇప్పుడు అసలు నీ చూపునే జాగ్రత్త చేసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు కదా. అంటే నీ చూపునే పవిత్రంగా చేసుకోమంటున్నాడు. మరి ఈ చూపు పవిత్రంగా ఎప్పుడు ఉంటుంది? యేసుక్రీస్తులో మనం ఉన్నప్పుడు ఈ చూపు పవిత్రంగా ఉంటుంది. యేసుక్రీస్తులో లేకపోతే నీ చూపు మోహపు చూపుగా మారిపోతుంది. అందుకని క్రీస్తులో ఫలించేటువంటి వాడి చూపు ఎలా ఉంటుందంటే, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని ఈ లోకపరంగా చెప్పుకున్న దానికంటే అతి శ్రేష్టమైనటువంటి దేవుని మాట, యేసుక్రీస్తులో ఫలిస్తున్నటువంటి దేవుని పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? ఆ రెండు కళ్ళు ఎలా చూస్తాయంటే, నా రక్త సంబంధికులు, క్రీస్తు శరీరంలో దేవుని కుటుంబ సభ్యులు, నా అక్క చెల్లెళ్ళు అన్నటువంటి ఆ బంధంతో ఎప్పుడైతే ఆలోచిస్తామో, యేసుక్రీస్తులో ఫలిస్తూ ఎప్పుడైతే ఇలా ఆలోచిస్తామో, ఒక స్త్రీని ఒక అక్కలా ఒక చెల్లెలా చూసినప్పుడు పాపం లేదు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినప్పుడే నువ్వు పాపం చేసావన్నాడు. అసలు ఆ పాపం అనేది, ఆ మోహపు చూపు రాకుండా ఉండాలంటే నువ్వు క్రీస్తులో ఫలిస్తూ ఉన్నప్పుడు అసలు ఆ చూపే రాదు. ఇది సులువు కదా. ప్రభు అదే అన్నాడు, నా కాడిని మీ మీద ఎత్తుకోండి, నా కాడి చాలా సులువైనది, చాలా తేలికైనది. ఎప్పుడంటే మనం క్రీస్తులో ఫలిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు నీతిలో మనం ఎదుగుతున్నప్పుడు. అందుకే ప్రభు అన్నాడు, ఈ విధంగా మీరు నా కాడి ఎత్తుకోండి, నా కాడిని మీ భుజం మీద పెట్టుకోండి. అంటే నాకు మీరు సేవ చేయండి, నా సేవలో మీరు తరించండి. అంతేనా? నెబుకద్నెజరు దగ్గర ఏమన్నాడు? మీరందరూ అతని కాడిని మీ మెడ మీద పెట్టుకోమన్నాడు. పౌలు పేతురు గారు ఏమన్నారు? మనమైనను మన పితరులైన మోయలేనటువంటి కాడిని శిష్యుల మెడ మీద ఎందుకు పెడుతున్నారు? అలాగనే యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, నా కాడి సులువైనది, మీ మెడ మీద పెట్టుకోండి. అంటే నా యొక్క సేవలో, నా యొక్క క్రమములో,
నన్ను మీరు వెంబడిస్తూ నేను అనుకున్నట్టుగా, నేను కోరుకున్నట్టుగా, నేను చెప్పినట్టుగా మీరు జీవించండి. అలా జీవించారనుకోండి సులువుగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, అది కూడా చాలా తేలిగ్గా ఉంటుంది అన్నట్టు కదండి. అలా అంటూ ఇలా మీరు జీవిస్తే మీకేం కలుగుతుంది? చదవమ్మా. నా కాడి సులువుగాను తేలిగ్గాను ఉంటుంది. పై సందర్భం 29 మత్తయి సువార్త. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఎప్పుడు దొరుకుతుంది విశ్రాంతి? ఎప్పుడు దొరుకుతుంది? ఆ రెండు కాడిల మధ్య విశ్రాంతి లేదండి. నెబుకద్నెజరు కాడిలో విశ్రాంతి లేదు, ధర్మశాస్త్రం అన్న కాడిలో విశ్రాంతి లేదు. కానీ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, నా కాడిని మీ భుజముల మీద పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది, మీ ఆత్మలకు విశ్రాంతి దొరుకుతుంది కదా. అందుకని కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయము. ఎవరు ప్రవేశిస్తారు ఆ విశ్రాంతిలో? నా కాడిని ఎవరైతే మోస్తారో వాళ్ళే ప్రవేశిస్తారు. ఎవరు ఆ కాడిని మోసేది? మనమే. ఎవరు మనము? క్రైస్తవులం. ఎలా ఉంది ఈ కాడి? తేలికగా ఉంది, సులువుగా ఉంది. ఈ కాడి అన్నటువంటి ఈ యొక్క ఆలోచిస్తే అద్భుతంగా విశ్రాంతిలో ప్రవేశించడానికి మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అందుకని కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించరు అన్న మాట నిశ్చయము గనుక ఆ విశ్రాంతిలో ప్రవేశించటానికి మీరు నా కాడిని మీ మీద, మీ భుజం మీద పెట్టుకొని మోయండి, అంటే నా సేవలో తరించండి. అందుకనే మార్కు సువార్త 8వ అధ్యాయము, మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. నన్ను వెంబడించాలనుకున్న వాళ్ళు ఎలా ఉండాలి? తన్ను తాను ఉపేక్షించుకోవాలి, వెంబడించాలి. తన ప్రాణమును రక్షించకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణం పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. అంటే నా కాడి మీ భుజముల మీద ఎత్తుకోండి, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి, మీ సిలువను ఎత్తుకోనండి, నన్ను వెంబడించండి. ఇది సులువా? ఇది కొంచెం కష్టమైంది. మరి అక్కడేమన్నాడు? సులువు అన్నాడు. నా మాటలు నేర్చుకోండి అంటే దేవుని కొరకు బ్రతకడం సులువు. ఆయన పనిలో ముందుకు వెళ్ళటం అనేది మనం అనుకున్నంత స్వేచ్ఛతో కూడుకుంది కాదు, మన ఇష్టానుసారంగా బ్రతికేది కాదు. దానికంటూ ఒక క్రమంతో కూడుకున్నటువంటి జీవితం. అందుకనే తన సిలువనెత్తుకొని, అంటే ప్రభు కొరకు బ్రతుకుతున్న ఈ బ్రతుకు ఎలా ఉంటుందంటే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచమని వారు కొద్దిమంది, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. అంటే పీక్ స్థాయికి వెళ్తున్నప్పుడు, అంటే క్రీస్తులో ఫలించేటప్పుడు అంతయు కూడా సులువుగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. చూడండి, మన సహోదరులు చాలామంది సువార్తకు వెళ్ళినప్పుడు నేను ఎవరో చూశారండి, వేడి వేడి నీళ్లు సువార్త ప్రకటిస్తుంటే వారి మీద పోసేశారంట. వేడి వేడి నీళ్లు రాళ్లతో కొట్టారు, కల్లేపు చల్లేశారు, పేడ నీళ్లు చల్లేశారు. అతి దారుణంగా, అతి క్రూరంగా, భయంకరంగా దూషిస్తున్నారు, తిడుతున్నారండి. కానీ పన్నెత్తి ఒక మాట మాట్లాడకుండా మౌనంగా ఇంటికి వచ్చేస్తున్నారు. దేవా, వారిని క్షమించను ఆయన. ఇంత ఆ సహనము ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత తేలిగ్గా దాన్ని ఎలా అక్కడ వదిలేసి వచ్చేసారు?
యేసుక్రీస్తులో వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి తండ్రి నీ బిడ్డలు క్షమించనైనా, అవకాశం ఉంటే వారికి మారుమనసు ఇవ్వండి తండ్రి అని మొన్న అనంతపురం దగ్గరండి ఆ వ్యాను మొత్తాన్ని పగలగొట్టేశారు. అలా పగలగొడుతుండగా లోపల కొంతమంది ఉన్నారు, బయటికి కొంతమంది వచ్చేసారు. ఇబ్బంది పెట్టకుండా సైలెంట్గా మౌనంగా తప్పించుకున్నారు. అసలు వాళ్ళని ఏమనలేదు. తర్వాత జరిగినాయి లేండి, అది వేరే సంగతి. అక్కడ దేవుని పిల్లలకు వాళ్ళు చేసినటువంటి గొప్ప కార్యక్రమం ఏంటంటే, ప్రభు కొరకు ప్రభువులో జీవిస్తున్నటువంటి వారు అంత ఈజీగా, అంత తేలిగ్గా దేవుడి కృపకు అప్పగిచ్చేశారు, వచ్చేసారు కదా. నా కాడి మీ భుజముల మీద ఎత్తుకొనండి, అది సులువుగాను తేలిగ్గాను ఉంటుంది. మనుషులుగా మనం ఆలోచించినప్పుడు కష్టంగా ఉంటుంది, దైవికంగా ఆలోచించినప్పుడు అది తేలిగ్గా ఉంటుంది. కనుక కాడి అనగానే రెండెద్దులు కదా, రెండెద్దులు కలిపి తీసుకెళ్తాయి కాడి. అలాగనే మన భుజముల మీద ఎవరి కాడి ఉండాలంటే యేసుక్రీస్తు వారి కాడినే ఉండాలి. మనము మరొకరితో కాడిగా జత కట్టకూడదు. మీకు అర్థమవుతుందండి? మనము మరొకరితో కాడిగా జత కట్టకూడదు. మనం ప్రభుతోనే కాడిగా జత కట్టాలి, ముందుకు వెళ్ళాలి. మీరు అవిశ్వాసులతో విచ్చోడుగా ఉండకండి. దేవునికిని బెలియాలకును అని అంటాడు. క్రీస్తునకును బెలియాలకిని ఏం సాంగత్యం? వెలుగునకును చీకటికి ఏం పొత్తు? విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది? కాబట్టి మనం ఎవరితో జత కట్టాలంటే దేవుని పిల్లలతోనే జత కట్టాలి. దేవునిని ఎరుగని బయటి వారితో జత కట్టకూడదు. వారితో విజ్జోడుగా ఉండకూడదు. పని ఉందా, పని చూసుకోవాలి, బయటికి వచ్చేయాలి. విజ్జోడుగా ఉంటే ఏమవుతుందంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. కనుక ప్రియులారా, ఈ రెండు కళ్ళు, ఈ నోరు, ఈ నాలుక, ఈ ఆలోచన, ఈ చేతి పనులు, ఈ కాలి నడక, ఈ శరీరము, నువ్వు లోకస్తులతో జత కట్టకూడదు. దేవుని పిల్లలతో, దేవుని పరిచర్యలో, యేసుక్రీస్తు అప్పగించినటువంటి కాడి ఆయన పరిచర్యలోనే అంతం వరకు కొనసాగాలి. ఈ రెండు కళ్ళు ఏం చేస్తున్నాయి? నీతికి సాధనాలుగా అప్పగించబడి ప్రభు పరిచర్యలో అంతం వరకు కొనసాగాలి. అందుకే పౌలు గారు రోమిలతో మాట్లాడతారు, ఈ అవయవాలను నీతికి సాధనములుగా అప్పగించండి, నీతికి సాధనములుగా అప్పగించండి. కాబట్టి ప్రభు కాడి మన మీద మోపబడి ఉంది. మోపబడినటువంటి ఈ కాడి ధర్మశాస్త్రం లాంటిది కాదు, నెబుకద్నెజర్ కాలంలో ఉన్నటువంటి లాంటిది కాదు. ఈ కాడి సులువైనది, తేలికైనది. ఈ కాడిని మనం ఎంతవరకు మోయాలంటే ప్రభు మనకు అప్పగించినంత వరకు ఈ భూమి మీద మోయాలి. అందుకని పౌలు గారు అన్నట్టు, నా టైం ముగించబడింది, నా పరుగు కడముట్టించాను, నా సమయం అయిపోయింది, ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఉంది, నా పరుగును కడముట్టించాను, నా పరుగును కడముట్టించాను, నా పరుగును కడముట్టించాను. ప్రభు నాకు అప్పగించిన, ప్రభు నా భుజస్కంధాల మీద పెట్టినటువంటి కాడిని ఇదిగో నేను సంపూర్తి చేశాను, నేను పూర్తి చేశాను. ఇక మీదట నా కోసం ఏముంది? నీతి కిరీటం ఉంది. కనుక మనము లోకస్తులతో జత కట్టాల్సిన అవసరం లేదు. దేవుని పిల్లలతోనే మన కాడి, ప్రభు మనకు అప్పగించినటువంటి ఈ కాడిని మన భుజస్కంధాల మీద మరణం వరకు మనం మోయాలి. ప్రభు పరిచర్యలో కొనసాగాలి, ప్రభు సేవలో కొనసాగాలి. ఈ శరీరము నీతికి సాధనముగా ప్రభు సేవలోనే కొనసాగాలి, ప్రభు సేవలోనే జీవించాలి. కాబట్టి ఈ రెండు కాడులు మన వల్ల కాలేదు. యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చినటువంటి కాడి సులువైనది, తేలికైనది. దీనిని మరణం వరకు మనము మన జీవితం మీద కొనసాగించాలి. మరణం వరకు ఆయన పరిచర్యలో మనము కొనసాగాలి. అట్టి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా దేవ, ఘనమైన పరిశుద్ధమైన మీ నామానికి స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము నాయన. మా తండ్రిగా మీరు మాట్లాడినటువంటి అమూల్యమైన మాటలు తండ్రి,
నెబుకద్నెజరు కాలంలోనైనా ఆ కాడిని మోయలేని పరిస్థితి, ధర్మశాస్త్రం అన్నటువంటి కాడిని మోయలేని పరిస్థితి తండ్రి. మా ప్రభువైన క్రీస్తు మాకు అప్పగించినటువంటి ఈ కాడి సులువైనది, తేలికైనది నాయన. ఈ కాడిని మేము మోయగలం, మరణం వరకు, అంతం వరకు మోయగలమనే తండ్రి మా ప్రభువైన క్రీస్తు వారు మా మీద ఈ కాడిని పెట్టాడు నాయన. ఈ కాడి విషయంలో మేము నాయన లోకముతో విజ్జోడుగా ఉండకుండా, లోకస్తులతో జత కట్టకుండా తండ్రి, మరణం వరకు పౌలు గారు నా కొరకు నీతి కిరీటం ఉంది అన్నాడు తండ్రి. ఆ విధంగా మేమందరం కూడానైనా అలా మా ప్రభువైన క్రీస్తు కాడిని మరణం వరకు మా బ్రతుకు కాలంలో ఆయన పరిచర్య జరిగించే కృపను మా అందరికీ దయచేయండి తండ్రి. ఈ మాటలు విన్న మీ బిడ్డలను, వారిని, వారి కుటుంబాలను ప్రభు పరిచర్యలో, ప్రభు కాడిని తండ్రి అలుపెరగక, అలసిపోక, ఆయాసపడక, ఇబ్బంది పడక, సంతోషముతో, ఆనందముతోనైనా అప్పగించబడినటువంటి ఈ పనిని మరణం వరకు నమ్మకంగా తమ భుజస్కంధాల మీద ప్రభు పరిచర్యలో ముందుకెళ్లే కృపను దయచేయండి తండ్రి. తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలని మా ప్రభు చెప్పాడు నాయన. అలా మేమందరము కూడా తండ్రి ప్రభు అయిన క్రీస్తును వెంబడిస్తూ ప్రభు పరిచర్యలో నమ్మకంగా సాగిపోయే కృపను మా అందరికీ కూడి వచ్చిన మీ బిడ్డలందరికీ దయచేయండి తండ్రి. ఈ దేహాన్నినైనా నీతికి సాధనముగా అప్పగించి, ఈ 2 కళ్ళతో, ఈ నోటితో, ఈ నాలుకతో, ఈ చేతులతో, ఈ కాళ్ళతో, నిలువెల్ల ఈ దేహంతోనైనా ప్రభు పరిచర్యలో తరించే కృపను మా అందరికీ దయచేయమని కోరుతూ తండ్రి, అనారోగ్యంగా ఉన్న మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ కుమారుడు చిన్నను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని ఇవ్వండి. మీ కుమార్తె మునిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని దయచేయండి ఆయన. అలాగనే దేవా, సండే స్కూల్ జరుగుతుంది తండ్రి. పిల్లలు జ్ఞానమునందును, వయస్సునందును, మనుషుల దయలోను అన్నిటికంటే గొప్పగా మీ దయలో దీవించండి, వర్ధిల్ల చేయండి తండ్రి. ఇంకనైనా రానున్న కాలంలో అనేకమైన గొప్ప గొప్ప కార్యక్రమాలు మీ కొరకు జరిగిస్తూ ప్రభు మా మెడ మీద పెట్టినటువంటి ఈ పరిచర్యలో ఈ కాడిని అంతము వరకు మోసుకెళ్తూ తండ్రి ప్రభు పరిచర్యలో నమ్మకంగా జీవించే కృపను మా అందరికీ దయచేయమని కోరుతూ క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరం లేచి పాట పాడచ్చు, కనుక దేవునికి సమర్పించు. మీలో ఎవరైనా పరలోకం